డైరెక్టర్ వశిష్ఠ విశ్వంబర స్టోరీ మొత్తం చెప్పేశాడు. ఇక సినిమా మీద ఎగ్జైట్మెంట్ ఏముంటుంది? ఇన్ని రోజులు 14 అనుకున్నాం, కానీ విశ్వంబరలో 15 లోకాల. ఇదేం లెక్క? జగదేక వీరుడు అతిలోక సుందరిని మరిపిస్తుందట. మరి ఇది నమ్మొచ్చా? చెప్పలేం. తీసేది బింబిసార డైరెక్టర్ వశిష్ఠ. మరి విశ్వంబర స్టోరీ ఏంటి? చిరు ఎలాంటి అడ్వెంచరస్ చేయబోతున్నాడు? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఒక పెద్ద మూవీ స్టార్ట్ అయిందంటే రిలీజ్కు ముందు వరకు దాని స్టోరీ బయటికి రాకుండా చూసుకుంటారు మేకర్స్. ట్రైలర్లో కూడా మేకర్స్ స్టోరీని చెప్పరు. స్క్రీన్ మీద ఆడియన్స్ను సర్ప్రైజ్ చేయాలని అనుకుంటారు. కానీ కొంతమంది డైరెక్టర్స్ మాత్రం ముందే స్టోరీ ఏంటో రివీల్ చేస్తుంటారు. గతంలో రాజమౌళి చాలా సినిమాలకు ఇదే స్టైల్లో మూవీస్ని ప్రమోట్ చేసేవారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న విశ్వంబర డైరెక్టర్ వశిష్ఠ కూడా జక్కన్న బాటలోనే నడుస్తున్నాడు. మెగాస్టార్ చిరు హీరోగా నటిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ బేసిక్ స్టోరీ అంటూ వశిష్ఠ బయట పెట్టేశాడు. ఇప్పటిదాకా సినిమాల్లో భూలోకం, స్వర్గలోకం, యమలోకం అంటూ 7 లోకాలను చూపించారని, కానీ తాము మాత్రం విశ్వంబరలో మొత్తం 14 లోకాలని, దానికి తోడు ఇంకొక సపరేట్ లోకం ఉంటుందని కూడా రివీల్ చేశాడు. ఈ 14 లోకాల్లో కింద ఉండే 7 లోకాలని రాక్షస లోకాలు అంటారు. అవి అతలలోకం, వితలలోకం, సుతలలోకం, తలాతలలోకం, రసాతలలోకం, మహాతలలోకం, పాతాళలోకాలు. మిగిలిన 7 లోకాలు పైనుంటాయి. వీటినే దేవలోకాలు అంటారు. అవి భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహార్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. సో ఇప్పటిదాకా ఇవే మనకు తెలుసు. వీటినే సినిమాల్లో ఎవ్వరికి తోచినట్లు వాళ్ళు చూపించారు. కానీ విశ్వంబరలో ఈ 14 లోకాలతో పాటు వాటికి మూలమైనటువంటి ఇంకొక కొత్త లోకాన్ని చూపించబోతున్నామని వశిష్ఠ లేటెస్ట్గా ఇంటర్వ్యూలో చెప్పేశాడు. ఇలా లోకాల చుట్టూ తిరిగే కథల్లో హీరో, హీరోయిన్ లేదా ఇంకో ఎలిమెంట్స్ను తిరిగి తెచ్చుకోవడానికి వేరే లోకంతో పోరాటం చేస్తాడని, విశ్వంబర కూడా అదే స్టైల్లో నడుస్తుందని వశిష్ఠ తేల్చి చెప్పేశాడు. చిరు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన ఫ్యాంటసీ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరికి విశ్వంబరకు ఏ పోలిక లేదని వశిష్ఠ చెప్పాడు. కానీ జగదేక వీరుడు అతిలోక సుందరిని మాత్రం మరిపించేలా అయితే తీయడానికి ట్రై చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చాడు. అయితే భైరవ దీపంతో కూడా దీనికి ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చాడు. అయితే కీలుగుర్రం సినిమా తమ ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పుకొచ్చాడు. ఇంకా పాతాళ భైరవి లాంటి సినిమాల నుంచి కూడా ఇన్స్పైర్ అన్నట్లు అతను ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. సో మొత్తంగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయని, సెట్స్ అనే ఫీలింగ్ కలగకుండా వివిధ లోకాలను చూపించాలని కూడా వశిష్ఠ చెప్పుకొచ్చాడు. అయితే భూలోకంలో ఉన్న యువకుడు సో ఇంకొక కొత్త లోకం, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆల్రెడీ 14 లోకాలు కాకుండా ఇంకొక 15 లోకం ఉంది కదా, సో అక్కడ ఉన్నటువంటి ఆ యువకుడికి ఆ కొత్త లోకానికి మధ్య జరిగేదే ఈ విశ్వంబర స్టోరీ అట. సో ఈ స్టోరీ ఇప్పటి వరకు కూడా ఒక సోషియో ఫ్యాంటసీలో ఒక కొత్త కోణాన్ని రచించబోతుందని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆ విజువల్ వండర్ కోసమే ఇన్ని రోజులు ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా, అంటే 6 months బ్యాక్ రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాని స్టిల్ ఆ గ్రాఫిక్స్ అండ్ CG వర్క్స్ కోసం ఇప్పటి వరకు కూడా అవి ఎక్కడ కూడా నెగిటివిటీ రాకుండా కంప్లీట్గా వాటి మీదనే వర్క్ చేస్తూ ఒక విజువల్ వండర్ని ఆడియన్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంత లేట్ అయినా అవుట్పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని కూడా ఆయన లేటెస్ట్గా చెప్పుకొచ్చారు. సో చూడాలి మరి సోషియో ఫ్యాంటసీ మూవీలలో జగదేక వీరుడు అతిలోక సుందరి ఎవర్ గ్రీన్ మూవీ చిరు కెరీర్లో మరి ఈ సినిమాని బీట్ చేసే విధంగా విశ్వంబర ఉంటుందా అంటే ఎస్, అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ఆల్రెడీ వశిష్ఠ బింబిసార తీశాడు. స్టిల్ ఇప్పుడున్నటువంటి 2025-24 జనరేషన్స్లలో బింబిసారని చాలా అంటే చాలా సింపుల్గా కనెక్ట్ చేశాడు. గతంలో ఉన్నటువంటి రాజుక్ స్టోరీకి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి అంత ఈజీగా ఇప్పుడు ఏదైనా సినిమా తీస్తే చాలామంది ఏముంది అని కూడా చాలామంది లోపాలు వెతికేటువంటి ఈ టైంలో ఆ సినిమాని కంప్లీట్గా ఒక్క నెగిటివిటీ లేకుండా అంత సింపుల్గా లింక్ చేసి ఆడియన్స్ని కన్విన్స్ చేశాడంటే ఇక విశ్వంబరాని ఏ రేంజ్లో జాగ్రత్తలు తీసుకుంటాడో తెలియకపోలేదు అని కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి విశ్వంబర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నిజంగానే జగదేక వీరుడు అతిలోక సుందరిని బీట్ చేస్తుందా? కామెంట్ చేయండి.